గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం మతం కాదు. ఆమేన్. ఎందుకు క్రైస్తవ్యం మతం కాదో తెలుసా? క్రైస్తవ్యంలో సమానత్వం ఉంటుంది. ఏముంటుంది? సమానత్వం ఉంటుంది. క్రైస్తవ్యంలో కులం ఉండదు. ఏముండదు? కులం ఉండదు. క్రైస్తవ్యంలో అసమానతలు ఉండవు. క్రైస్తవ్యంలో యజమానుడని దాసుడని చెప్పండి ఉండదు. పెద్ద కులస్తుడు చిన్న కులస్తుడని ఉండదు. యూదుడని గ్రీసు దేశస్తుడని ఉండదు. నేను గొప్పవాణ్ణి నువ్వు పేదవాడు అన్న భేదం ఉండదు. దేంట్లో ఉండదు? క్రైస్తవ్యంలో ఉండదు. కానీ మతంలో ఏముంటాయి తెలుసా? ఇవన్నీ ఉంటాయి. ఏముంటాయి? అసమానతలు ఉంటాయి, కులాలు ఉంటాయి. మన దేశం యొక్క పరిస్థితులను వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మన దేశ పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసా? ఎలా ఉండేవి తెలుసా? భయంకరమైన వివక్ష ఉండేది మన దేశంలో. ఈ రోజుకి ఉందనుకోండి, ఈ రోజుకి ఉంది. చిన్న చిన్న కులాల వారిని ఎక్కడికి రానిచ్చేవారు కాదు. ఎక్కడికి రానిచ్చేవారు కాదు? గుడుల్లోకి రానిచ్చేవారు కాదు. ముడ్డికి ఏం కట్టేవారో తెలుసా? ఏం కట్టేవారు? తాట కట్టేవారు. మూతికి ఏం కట్టేవారో తెలుసా? ముంత కట్టేవారు. ఎందుకు? వీడు ఎక్కడ ఊయడానికి వీలు లేదు. వీడు నడిచిన దారిలో మరొకడు నడవడానికి వీలు లేదు. వీడు నడిచిన దారిలో ఇంకొకడు. మేము నా చిన్నతనంలో కూడా నీళ్లు ఎలా పోస్తున్నారు తెలుసా? ఇప్పటికీ ఉంది మన దేశంలో చాలా ప్రాంతాల్లో. నీళ్లు చేతుల్లో పోసేవారు చిన్న చిన్న కులస్తులకి. దేంట్లో పోసేవాళ్ళు చెప్పండి? గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చేవారు కాదు. వేరే ఒక కులస్తుడు వస్తే చిన్న కులస్తుడు ఏం చేయాలో తెలుసా? లేచి నిలబడాలి. ఏం చేయాలి? లేచి నిలబడాలి. కానీ క్రైస్తవ్యంలో ఏముండదో తెలుసా? ఈ వివక్ష ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. క్రైస్తవ్యంలో సమానత్వం ఉంటుంది. చూడండి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి గలతీ 3:27. క్రీస్తులోనికి అందరూ చూడండి దయచేసి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఎందులో లేదు? ఎందులో లేదు? క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు యూదుడివా, గ్రీసు దేశస్థుడివా, ఏ దేశస్థుడివి, ఏ కులస్థుడివి అనే భేదము లేదు. దాసుడని స్వతంత్రుడని లేదు. పురుషుడని స్త్రీ అని లేదు. ఆ తర్వాత మాట చూడండి. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడతాం. క్రీస్తునందు మీరందరూ ఏకం. క్రీస్తునందు మీరందరూ ఏకం, సమానం. ఏ మనుషుడైనా ఆఫ్రికా వాడు నల్లంగా ఉన్నా కూడా, మీరు తెల్లంగా ఉన్నా కూడా, అమెరికా వాడు తెల్లంగా ఉన్నా కూడా వాడు ఎక్కువ ఈడు తక్కువ కాదు. ఒక దేశం ఆకలితో చచ్చిపోతున్నా మరొక దేశం సంపన్న దేశమైనా చెప్పండి, ఇద్దరు క్రీస్తులో సమానమే. వాడు ఎక్కువ వీడు తక్కువ కాదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు జాగ్రత్తగా వినండి, కొంతమంది దేవుని యొక్క సంఘాన్ని కులాలకు పరిమితం చేశారు. దేనికి పరిమితం చేశారు? కులాలకు పరిమితం. నేను అన్నిల గురించి మాట్లాడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? క్రైస్తవుల గురించి. మరొకడు ఏం చేస్తాడంటే సంఘంలోకి కులం తెస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒకరు ఏం చేస్తారంటే సంఘాన్ని కులానికి ఆపాదిస్తారు. మరొకరు ఏం చేస్తారు చెప్పండి? మరొకరు ఏం చేస్తారు? కులాన్ని ఎక్కడికి తెస్తారు? సంఘంలోనికి తెస్తారు. అప్పుడప్పుడు చూసారా మందిరాల్లో వీళ్ళు ఆటోనా లేకపోతే చెప్పండి స్కూటరా, సైకిలా, చెప్పండి రిక్షానా, రెండా, మూడా, ఏంటి ఇవన్నీ? ఏంది ఈ కర్మ? ఏంది ఇది? మందిరంలో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఏమన్నాడంటే మీలో గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇదే యేసుక్రీస్తు యొక్క నియమం. ఇది మతము కానే కాదు.